హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను వీడియోలో చెప్పాను కదండి, ఇండక్షన్ స్టవ్ తీసుకున్నాము, దాని డీటెయిల్స్ పెడతాను అని చెప్పి. ఆర్డర్ ఇంటికి వచ్చాక అన్బాక్సింగ్ చేసిన వీడియో అండి ఇది. అదే చూడండి, లైఫ్ లాంగ్ అనమాట దీని పేరు. ఇది అమెజాన్లోని మా వారు ఆర్డర్ చేశారు. మీకు నచ్చితే ఆర్డర్ చేయండి. అయితే నేను బజ్జీలు చేశానండి, దీని మీద చేశాను. ఎలా చేశాను అనేది చూద్దాం రండి. అరటికాయనేమో ఇలా చిప్స్ లాగా లేయర్లా తీసుకొని, శనగపిండి ఏమో జల్లించుకొని ఉండలు లేకుండా, అప్పుడు మనం కలిపిన వెంటనే మనకు సాఫ్ట్గా కలిసిపోద్ది. తర్వాత చిటికెడు పసుపు, సాల్టు, చిల్లీ కారం, వంట సోడా వేసుకొని, కొంచెం వాము కూడా వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత కొంచెం బాగా థిక్గా రావాలండి పిండి. అప్పుడు బజ్జీలు బాగా వస్తాయండి, సాఫ్ట్గా పొంగుతాయి కూడా, బాగుంటాయి. అయితే ఎవరు వీడియోస్ చూడట్లేదండి, ప్లీజ్ అండి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నన్ను. అది ఇండక్షన్ స్టవ్ పెట్టేసుకొని పవర్ ఆన్ చేసిన తర్వాత డీప్ ఫ్రై ఆప్షన్ ఉందండి, అది నొక్కేసుకోవచ్చు. ఇది ప్లస్ అండ్ మైనస్ పెట్టుకోవాలంటే హైలో పెట్టుకోవచ్చు, లేకపోతే లోలో పెట్టుకోవచ్చు. కళాయి పెట్టిన తర్వాత ఆన్ చేయాలండి, అప్పుడే హీట్ ఎక్కుతుంది. తర్వాత ఆయిల్ వేసుకున్న తర్వాత మరిగింది లేదని చెక్ చేసుకోవడానికి 2 డ్రాప్స్ అలా వేసానండి పిండి, వేగినట్టు తెలుస్తుంది కదా. ఈసారి అరటికాయ పిండిలో ముంచి ఆయిల్లో వేసేయండి. ఒకటొకటిగా వేసేసి అది వేగిన తర్వాత టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా వేగిన తర్వాత తీసుకోండి. అయితే చిన్న చిన్న వేసానండి, పిల్లలు సరదాగా తింటారని. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వామాకండి, మీకు తెలుసో లేదో. దీంతో బజ్జీలు వేస్తారు, పచ్చడి చేస్తారు, హెల్త్కి కూడా చాలా మంచిది. మంచి వామ్ స్మెల్ వస్తుందండి, చాలా మంచిది హెల్త్కి కూడా. బజ్జీలు అయితే చాలా బాగుంటాయి, మీకు తెలుసో లేదని ఒక 4 ఆకులు తెచ్చి వేస్తున్నాను. అయితే ఇందులో పెద్ద సైజు ఆకులు ఉంటాయి, నేను ఉన్న ప్లేస్లో చిన్న ఆకులు దొరికాయి అనమాట. ట్రై చేయండి, దొరికితే బజ్జీలు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అయితే దీని మీద నేను చపాతీ కూడా ట్రై చేశానండి. దీని మీద స్టీలు, ఐరన్ మాత్రమే పనిచేస్తుంది. ఈ 2 ఆప్షన్స్ మనం దాని మీద చేసుకోవాలి. అయితే మీకు ఒక క్వశ్చన్ అండి, దానికి ఆన్సర్ తెలిస్తే చెప్పండి కామెంట్లో. తేనెటీగకి ఎన్ని కళ్ళు ఉంటాయి? తెలిస్తే ఆన్సర్ చేయండి.